వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, ఇందులో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనే టాపిక్లోని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎలా ఉంటాయో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద ప్రైమరీ సైట్స్ ఆఫ్ ద గ్యాసియస్ ఎక్స్చేంజ్ ఆర్. ఆన్సర్ ఆల్వియోలి. సో ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. గ్యాసియస్ O2 అండ్ CO2 ఎక్స్చేంజ్ బిట్వీన్ ఆల్వియోలి అండ్ బ్లడ్ అండ్ టిష్యూ టేక్స్ ప్లేస్ బై. జనరల్గా ఫస్ట్ది ఎక్కడ జరుగుతుంది, సెకండ్ది ఎక్కడ జరుగుతుంది అని అది క్వశ్చన్ అడగలేదు, ఏ ప్రాసెస్లో జరుగుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి సింపుల్ డిఫ్యూషన్ అనేది ఆన్సరు. సో ఇది ఏ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్. రికగ్నైజ్ ద ఫిగర్ అండ్ ఫైండ్ అవుట్ ద కరెక్ట్ మ్యాచింగ్. ఇక్కడ ఈ మ్యాచింగ్ చూస్తే ఇందులో ఫస్ట్ ఏ ఏంటి అంటే పల్మినరీ ఆర్టరీ, బి పల్మినరీ వీన్, సి సిస్టమిక్ ఆర్టరీ, డి సిస్టమిక్ వీన్. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్. ఇందులో ప్రెషర్ గ్రేడియంట్, కాన్సంట్రేషన్ గ్రేడియంట్, solubility of gases, reactivity of gases, thickness of membranes involved in diffusion. Maximum reactivity gases ఇది తప్ప ఈ 4 కూడా రేట్ ఆఫ్ డిఫ్యూషన్కి వర్కౌట్ అవుతాయి, అంటే రిలేటెడ్ కాబట్టి ఏ, బి, సి అండ్ ఈ అనేది ఆన్సర్ ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. Pressure contributed by an individual gas in a mixture of gases is called. జనరల్గా పార్షియల్ ప్రెషర్ అంటాం కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రికగ్నైజ్ ద ఫిగర్ అండ్ ఫైండ్ అవుట్ ద కరెక్ట్ మ్యాచింగ్. ఇక్కడ మనం ఏ లేబుల్ చూస్తే ఏ దగ్గర 95 mmHg ఉండాలి, బి 104 mmHg, సి 45 mmHg, డి 40 mmHg. ఇప్పుడు టిష్యూస్లోకి అంటే ఎంటర్ అయ్యేటప్పుడు CO2ది ఎంత ప్రెషర్ ఉంది, లంగ్స్లోకి ఆల్వియోల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ప్రెషర్ ఎంత ఉంది అనేది మనం డిఫరెన్స్గా ఒక చిన్న హింట్ పెట్టుకుంటే, ఇక్కడ ఏ దగ్గర ఏమిచ్చాడు అంటే ఏ దగ్గర మనకి 95 అని ఇచ్చారు, సో హైగా ఉంది, ఏంటది O2ది. డి దగ్గర చూస్తే 40 ఉంది, సో ఈ డి దగ్గర 40 ఏంటి అంటే CO2. ఇది అంటే ఎక్స్పెల్ అయ్యే టైంకి దీని ప్రెషర్ గ్రేడియంట్ అనేది తగ్గిపోయింది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వాట్ విల్ బీ ద partial pressure of O2 and partial pressure of CO2 in the atmospheric air compared to those in the alveolar air. సో ఇక్కడ పార్షియల్ ప్రెషర్ జనరల్గా హయ్యర్ ఉంటుంది ఆక్సిజన్ది, లెస్సర్ ఉంటుంది CO2ది. సో ఆల్వియోలీ ఎయిర్ తీసుకున్నప్పుడు కంపేర్ టు అట్మాస్ఫెరిక్ ప్రెషర్తో ఆన్సర్ ఏమవుతుందంటే O2 హయ్యర్ అవుతుంది, CO2 లెస్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఫైండ్ అవుట్ కరెక్ట్ మ్యాచింగ్. ఇక్కడ జనరల్గా మ్యాచింగ్ చూస్తే ఏ అనేది అట్మాస్ఫెరిక్ ఎయిర్లో ఈ పార్షియల్ ప్రెషర్ ఏ అనే దగ్గర 159 mmHg అవుతుంది. అట్మాస్ఫెరిక్ ఎయిర్లో పార్షియల్ ప్రెషర్ CO2 ఎంత ఉంది అంటే 0, CO2 40 mg. అదే డిఆక్సినేటెడ్ బ్లడ్ తీసుకుంటే ఇందులో సి ఆల్వియోలి PO2 పార్షియల్ ప్రెషర్ O2 అనేది ఆల్వియోలీలో ఎంత ఉంటుంది 104 ఉంటుంది. తర్వాత డిఆక్సినేటెడ్ బ్లడ్లో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ CO2 తీసుకుంటే 45. ఆక్సిజనేటెడ్ బెడ్ ఒకవేళ పార్షియల్ ప్రెషర్ తీసుకుంటే ఇందులో ఆక్సిజన్లో ఇందులో ఎంత ఉంది అంటే 95 ఉంటుంది.
అదే టిష్యూస్లో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ O2 అనేది 40 ఉంటుంది. మనకు అక్కడ డయాగ్రామ్ కూడా ఉంది కాబట్టి మ్యాచింగ్ అనేది ఈజీ అవుతుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ద డైరెక్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఫర్ ఆక్సిజన్ ఈజ్ ఫ్రమ్. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? alveoli టు బ్లడ్ అండ్ బ్లడ్ టు టిష్యూస్. ఆప్షన్ ఇక్కడ సి అనేది కరెక్ట్. ద డైరెక్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఫర్ CO2 ఈజ్ ఫ్రమ్ టిష్యూస్ నుంచి బ్లడ్ అండ్ బ్లడ్ నుంచి alveoliకి కాబట్టి డైరెక్షన్. సో ఆప్షన్ ఏలో టిష్యూస్ టు బ్లడ్ అండ్ బ్లడ్ టు alveoli కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. విచ్ ఈజ్ నాట్ ట్రూ. దీంట్లో ఏది కరెక్ట్ కాదు. అన్ని సెంటెన్సులు చెక్ చేస్తే మనకు అర్థమవుతుంది. పార్షల్ CO2 ఆఫ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈజ్ 95 mmHg. కాదు కదా, ఇందాకనే మనం ఈ బిట్టు చూసాం. ఏంటది అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్లో పార్షల్ ప్రెషర్ CO2 ఏముంది? జనరల్గా ఇందులో మనకి 45 ఉంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఇన్కరెక్ట్, నాట్ ట్రూ అవుతుంది. కానీ మిగతావి చూడనవసరం లేదు, ఎందుకంటే మనకు అడిగింది ఒకటే, ఆ ఒకటి ఫస్ట్లోనే ఫైండ్ అవుట్ అయిపోయింది. అంటే మిగతావన్నీ కూడా కరెక్ట్ అవుతాయి. నెక్స్ట్, రికగ్నైజ్ ద ఫిగర్ అండ్ ఫైండ్ అవుట్ ద కరెక్ట్ మ్యాచింగ్. సో ఇక్కడ ఆన్సర్ చూస్తే ఫస్ట్ ఏ లేబుల్ దగ్గర alveolar వాల్ అవుతుంది, బి అనేది బేస్మెంట్ మెంబ్రెయిన్ అవుతుంది, సి బ్లడ్ క్యాపిలరీ, డి alveolar క్యావిటీ. ఇది జనరల్గా మనం ఒక పాట్ అంటే కుండది గుర్తుపెట్టుకోవడానికి కుండ చుట్టూ ఉన్న లేయర్ ఏదైతే ఉందో అది వాల్ కింద, లోపల ఉన్నది క్యావిటీ కింద గుర్తుపెట్టుకోవాలి. దాని కింద కుదురులాగా ఉంది అని అంటే అది బేస్మెంట్. సో ఇట్లా మనం గుర్తుపెట్టుకుంటే కొంచెం ఈ మ్యాచింగ్ అనేది ఈజీగా చేయొచ్చు. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. గ్యాసెస్ డిఫ్యూజ్ ఓవర్ ద రెస్పిరేటరీ సర్ఫేస్ బికాజ్ ఆఫ్. ఆన్సర్ పార్షియల్ O2 ఈజ్ మోర్ దాన్ alveoli దాన్ ఇన్ బ్లడ్. సో ఇది ఇట్లా ఉండడం వల్ల డిఫ్యూజ్ అనేది జరుగుతుంది గ్యాసెస్. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఎక్స్చేంజ్ ఆఫ్ O2 ఎట్ ద రెస్పిరేటరీ సర్ఫేస్ అక్కర్స్ త్రూ. ఎలా జరుగుతుంది అంటే ఇక్కడ డిఫ్యూజన్ కానీ సింపుల్ డిఫ్యూజన్ కానీ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.